నేను ఎక్కడైనా చెప్పే మాట, 2 రోజులు ఒక గ్రామంలో పట్టణంలో ఉన్నానంటే తప్పకుండా చెప్పే మాట, యేసయ్య మొదటి రాకడే మనకు ఆశీర్వాదం అయితే, అది మనకు సువార్త అయితే, రెండవ రాకడ మరి ఎక్కువ సువార్త కదా. ఎక్కడైనా చెప్పే మాట నేను. ఉదాహరణకి యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు మన పాపాలకి వెల చెల్లించారు, మనకు విమోచన కలిగించారు, లోకంలోంచి విడిపించి మనల్ని సంఘంలో చేర్చారు. చాలా గొప్ప మేలు. రెండోసారి వచ్చినప్పుడు ఆయన దేహంలోంచి విమోచించబోతున్నారు. అసలు మన బాధలకి, కష్టాలకి, శ్రమలకి జీతం ఇవ్వబోతున్నారు. సదాకాలము వరకు శాశ్వతంగా ఉండిపోవడానికి పరలోకం తీసుకెళ్ళిపోతున్నారు. మనకు కిరీటం, మనకు ఒక సింహాసనం, మనకు ఒక గృహం ఇవ్వబోతున్నారు. జీవవృక్ష ఫలం, ముద్ర, ఇవన్నీ మనకి ఇవ్వబోతున్నారు. అసలు యేసయ్య మొదటి రాకడలో మనకు జరిగిన ఉపకారం చెప్పాలంటే 10 అయితే, రెండవ రాకడలో జరిగేది 90. మరి మొదటి రాకడే సువార్త అయితే రెండవ రాకడ ఇంకెక్కువ సువార్త అవుతుంది కదా. కానీ దుష్టుడు సాతాను ఏం చేశాడంటే రెండవ రాకడ వార్తను ఒక భయపెట్టే వార్తగా, అదొక ప్రమాదకరమైన వార్తగా, అదొక దుర్వార్తగా క్రైస్తవుల హృదయాల్లో లేనిపోని భయాందోళన కలుగజేసి ఇక దాని గురించి పెద్దగా మాట్లాడకుండా చేశాడు. దుష్టుని ప్రయత్నం అది చాలా చెడ్డ భావన. దాన్ని మనం ఖండించి, అది దుష్టుని కుట్రగా గమనించి ఎక్కువగా రాకడ గురించి మాట్లాడాలి, రాకడ పాటలు పాడాలి, రాకడ వర్తమానాలు ఇవ్వాలి. మొదటి దశలో